బ్రేక్ న్యూస్. కడపలో అర్ధరాత్రి వేళ గూండా రాజ్యం నడిచింది. నిద్రిస్తున్న కుటుంబాలపై రౌడీ మూకలు విరుచుకుపడ్డాయి. ఎర్రముక్కపల్లిలో ఈ అరాచక ఘటన చోటు చేసుకుంది. వందలాది మంది మనుషులు 2 జేసీబీలతో వచ్చి భాస్కర్ లక్ష్మీ చలపతికి చెందిన నివాసాన్ని క్షణాల్లో నేలమట్టం చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంట్లో ఉన్న వృద్ధులు, మహిళలు, పసి పిల్లలని కూడా చూడకుండా బలవంతంగా బయటకు లాగిపడేశారు. అడ్డు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి భీభత్సం సృష్టించారు. శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తులు తమ భూమిని కబ్జా చేసేందుకే దొంగ రిజిస్ట్రేషన్లతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికార పార్టీ నేతల అండ చూసుకునే ఈ స్థాయిలో రెచ్చిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా వచ్చి ఇల్లు కూల్చడం సంబంధించి అసలు పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు? ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఆ ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు? ప్రసన్న, కడప నగరం ఎర్రముక్కపల్లి సంబంధించి కూడా నగరం నడిబొట్టున అర్ధరాత్రి ఘోరణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఉందో లక్ష్మీ చలపతి భారవి కుటుంబం ఏదైతే నివాసం ఉందో ఆ నివాసాన్ని అర్ధరాత్రి దాదాపు 2 జేసీబీలతో 100 మంది గుండాలు వచ్చి దౌర్జన్యంగా ఇంటిని కూల్చివేయడంతో పాటు కనీసం ముందు సమాచారం ఇవ్వకోకుండా ఇలా ఇంట్లో ఉన్న వస్తువులను సైతం, లేదంటే ఇంట్లో ఆడపిల్లలు, ముసలి వాళ్ళు ఉన్నారు, వారందరినీ కూడా బయటికి గంటేసి జేసీబీలతో ఒకసారి దాడి చేసి వాటిని నేలమట్టం చేశారు. అయితే ఈ ఘటన సంబంధించి కూడా దాదాపు గత కొంతకాలంగా వేద నడుస్తుంది. ఇంటి సంబంధించి కూడా మా దగ్గర పత్రాలున్నా ఈ ఇండ్లు మాకు అమ్మారంటూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో, టీడీపీ చెందిన అనుచరులుగా భావిస్తున్నారో వారందరూ కూడా వచ్చి ఒక్కసారి కూల్చివేయడం, ఆ తర్వాత ఎవరైతే బాధితున్నారో వీరందరూ కూడా ఇది మా సొంత ఆర్జితం, మా ఇండ్లు అయినప్పటికీ కూడా మీరు ఎవరనేది ప్రశ్నించేప్పటికీ కూడా వీరు చెప్పే మాట వినకుండా కూడా వీరందరినీ అర్ధరాత్రి బయటికి గంటేసి ఇంటి అయితే కూల్చివేశారు. వీరికి సంబంధించి కూడా అయితే పోలీసులు వచ్చే సమయానికి వీరందరూ ఎవరైతే ఉన్నారో గుండాలు కావచ్చు వీరందరూ పరారే. అయితే పోలీసులు మాత్రం మరో ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. ముగ్గురిని కూడా విచారిస్తున్నారు. అసలు ఘటన కారణాలపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే వీటికి సంబంధించి కూడా దాదాపు 2013 నుంచి కూడా ఈ ఘటన కోర్టు వాదనలు నడుస్తుంది. ఇండ్లు మాదని కూడా ఇద్దరి మధ్య అయితే ఘటన నేపథ్యంలో మాత్రం అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో వారిని బయటికి గంటేసి ఒక్కసారి కూల్చివేయడం కూడా కడప నగరం కలకలం రేపుతుంది. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ముగ్గురు అదుపు వేసుకుని విచారణ చేపట్టారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.